सिद्धक्रिया बाबाजी नमः। ओम सिद्धक्रिया बाबाजी नमः। హరి ఓం బాబాజీ. మన జీవితంలో ధ్యానులుగా, యోగులుగా, ఆధ్యాత్మికవేత్తలుగా సుఖము, సంతోషము, ఆనందము అనే 3 పదాలను మనం ఎలా సమన్వయించుకోవాలి? ఏది సుఖము, ఏది సంతోషము, ఏది ఆనందము, వాటి అర్థాలు ఏమిటి, వాటిని ఎలా మనం తెలుసుకోవాలి, అసలు ఆనందాన్ని మనం ఎలా గ్రహించాలి అనేది చాలా చక్కటి ప్రశ్న తల్లి. సుఖము, సంతోషము, ఆనందం ఈ 3 కూడా ఎలా ఉంటాయంటే సామాన్యుడి స్థితిలో ఉన్నవి. ఇవి కొన్ని ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న వాళ్ళకి ఆపాదించబడతాయి 3. సుఖము తీసుకుందాం మొదటిది. చాలా సుఖము అంటే జనరల్గా అందరూ చెప్పుకునేది ఏమిటంటే సుఖంగా కడుపు నిండా అన్నం తిని పడుకుంటే జీవిస్తే సుఖం అని, చక్కటి సదుపాయాలు మంచి బిల్డింగ్ కట్టుకుంటే సుఖంగా ఉంటుందని, ప్రయాణంలో వెళ్తే ఏసీ కారులో వెళ్తే సుఖం అని. సుఖానికి అర్థం ఎలా ఉంటుందంటే అది దేహపరంగా ఉంటుంది. సుఖం అనేది దేహపరమైన భావన. సుఖాన్ని ఆపాదిస్తే దేహానికి సంబంధించింది. మంచి ఆహారం తీసుకున్న కడుపు నిండా రుచికరమైంది, మంచి పులిహోర బొబ్బట్లో తింటే ఎంత హాయిగా సుఖంగా ఉందో అంటూ ఉంటారు. అది ఆ సుఖం అనేది దేహపరమైన దానికి ఆపాదిస్తాం ఎక్కువగా. రెండోది చెప్పగల సంతోషం. మొదటిదేమో భౌతిక లెవెల్లో సుఖం అనేది చూస్తాం. సుఖం అనేది భౌతికంగా జరిగేది. సంతోషం అనేటప్పటికల్లా అది కొంచెం లోపల, సెకండ్ లెవెల్లో కొంచెం లోతుగా లోపలికి వెళ్ళి, అంటే హృదయానికి దగ్గరగా. భౌతికం వెనక ఉన్న ఫీలింగ్తో ముడిపడి ఉంది. ఫీలింగ్, సుఖం ఫీలింగ్ కాదు, సుఖం స్థితి. సంతోషం అనేది ఒక స్థాయి ఫీలింగ్. అది నాకు చాలా సంతోషంగా ఉంది, అది దేహపరంగా కాదు, అది లోపల ఒకటేదో లోపల నుంచి బయటకు వచ్చే ఒక ఫీలింగ్. అది అనుభూతిగా చెప్పచ్చు సంతోషం. ఆ సంతోషం కూడా ఎలా ఉంటుందంటే అది మన ఇంద్రియాలతో ముడిపడి ఉంటుంది. సంతోషం అనేది ఇంద్రియాలతో ముడిపడి ఏదైనా మంచి ఏదైనా ఆహారం కానీ, లేకపోతే ఎలా కొత్త స్థలానికి వచ్చినా ఊహించకుండా సంతోషం వస్తుంది. మంచి వెన్నెల చూసినా చాలా సంతోషంగా అయిపోతుంది. ఇది కొంచెం లోపల స్థితే, కానీ మళ్ళీ లోపల రెండో లెవెల్లో అంతర్ముఖ స్థితి కాదు. సంతోషం అంతర్ముఖ స్థితిలో జరిగేది కాదు కనుక, కానీ సంతోషమే. నెక్స్ట్ సంతోషం, ఈ సుఖం 2 కూడా తాత్కాలికం, మారిపోయేవే, నిలబడేవి కాదు, శాశ్వతం కాదు. అప్పుడే సంతోషం అంటాడు, అప్పుడే ఎవరైనా తిడితే దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. తనకి వ్యతిరేకంగా జరిగిందనుకో వెంటనే దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. మరి ఇందాక సంతోషంలో ఉన్నామంటే అదొక మామూలు లౌకికమైన దానికి సంబంధించిన అక్కడి నుంచి తీసుకున్న సంతోషం మళ్ళీ లౌకికమైన వాటి కారణంగానే కోల్పోతాడు, భౌతికంగా ఉండే వాటి కారణంగానే కోల్పోతాడు. అలాగే సంతోషం కూడా టెంపరీయే, లిమిటెడ్ అవుతుంది. ఆనందము ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇది సంతోషం అనేది ఎలాగైతే ఒక అనుభూతి అన్నామో, ఇంకొంచెం లోతైన అనుభూతి ఆనందం. సాయినాథుడు కూడా 3వ అధ్యాయంలో ఒక చోట చెప్తాడు, 4వ అధ్యాయంలో ఎక్కడో, మనిషికి కావాల్సింది ఏమిటి, మనిషి సాధించాల్సింది ఏమిటి, మనిషి దేన్ని లక్ష్యంగా పెట్టుకోవాలంటే ఆనందం అంటాడు. ఆనంద స్వరూపుడు నువ్వు, నీ మూలస్థితి ఆనందం. అందుకని సన్యాసం తీసుకున్నా, ఏదైనా దీక్షలు ఇస్తే ఆనంద జోడించి ఇస్తారు. కృష్ణానంద, వేదానంద, రామానంద, సత్యానంద, ఆనందం జోడిస్తారు. అంటే సన్యాసి కానీ ఆధ్యాత్మిక దీక్ష ఏం తీసుకున్నా నీకు వచ్చేది ఏమిటయ్యా, నువ్వు పొందేది ఏమిటయ్యా అంటే ఆనంద స్థితి. ఆ ఆనందం తరిగేది కాదు, అది ఎప్పటికీ మనకు తోడుగా ఉంటుంది. ఆనంద స్థితిని గుర్తిస్తే మనలో ఎప్పుడు అది మనతోటే ఉంటుంది. సంతోషం ఉండదు, సుఖం ఉండదు, అవి టెంపరీ అవి. ఒకటేదో మంచి ఐస్ క్రీమ్ తింటే ఎంత సంతోషంగా ఉందో అంటారు పిల్లలు. సుఖం అక్కడ వాడు పిల్లలు సంతోషం, ఐస్ క్రీమ్, బిస్కెట్లు, వాళ్ళకి సంతోషం. ఆనంద స్థితి అనేది ఒక సాధకుడు, ఒక భక్తుడు పొందేది. పరమానందం, ఆత్మానందం, నిత్యానందం. అనుక్షణం ఆనందంలో ఉంటాడు. మంచి ఆహారం దొరికినా దొరకకపోయినా,
బంధువులు తిట్టినా వీడికి ఏం పట్టదు, అంటించుకోడు, ఆనందమే. ఓహో వాడి స్థితి అది అని తన ఆనందాన్ని తాను కోల్పోకుండా ఉండగలం. ఆనందం అంత స్థిరమైనది ఆనందం. అందుకని మనకి 3 దశలుగా ఆనందం ఉంటుంది. ఆనందం లౌకిక మామూలు ఆధ్యాత్మికంగా ఉంటూనే బాహ్య ఆనందం దొరుకుతుంది, నిత్యానందం అనేది. అది దాని తర్వాత లోపలిది చిదానందం, చిత్తం. మళ్ళీ దేహాన్ని మనస్సుని ఆనందంగా మార్చుకోవటం, మళ్ళీ ఆ 2 ఆనంద స్వరూపులు అవుతాయి. అయినప్పుడే అతను యోగి అవుతాడు. ఆ 2 ఎప్పుడు ఆ యోగత్వం మొదలవుతుంది. దేహానందం, మానసికంగా ఉండే ఆనందం, ఈ 2 ఒకటే లోతుగా వెళితే అది లోపలికి వెళ్ళేప్పటికల్లా చిదానందం అవుతుంది. చిత్తం కనిపించింది, ఆ చిత్తం ఆనంద స్వరూపంగా మారుతుంది. చిత్తవృత్తులన్నీ కూడా ఆనంద స్థితిలో చేస్తారు. అక్కడ చిత్తం ఆనంద స్వరూపం. ఆ చిత్తం వెనుక ఒక సత్యం ఉంటుంది, అదే భగవత్ సత్యం, అదే మన ఆత్మ సత్యం కూడా చెప్పచ్చు. అది ఎప్పుడైతే ఆ సత్యం మనకు అనుభవంలోకి వచ్చిందో సచ్చిదానంద స్థితి అన్నారు. సత్ చిత్తం ఆనందం అయిపోయింది. సచ్చిదానంద స్థితిలో ఉండేది వాళ్ళే మహాత్ములు, యోగులు, వీళ్ళందరూ కూడా. సో ఆనందం అనేది చిత్తం దాకా, అంటే అంతర్ముఖంలో తీసుకెళితే బాహ్య క్రియలు ఆపేసి లోపల క్రియల వైపు తీసుకెళితే, యోగ క్రియల వైపు వెళితే చిదానందం దొరుకుతుంది. ఆ యోగ క్రియల్లో మనం సమాధి స్థితి, అటువంటి ధ్యాన స్థితి అవన్నీ కలిగేలాగా మనం లోతుకు వెళితే సచ్చిదానంద స్థితికి వెళ్ళిపోతాం. అదే బ్లిస్ఫుల్నెస్ అంటారు ఇంగ్లీష్లో. సచ్చిదానంద స్థితికి వెళ్ళాలి. కాబట్టి సుఖం అనేది మనం అది నిజం కాదు, అక్కడ ఆగకూడదు, అది దాని లక్ష్యం పెట్టుకోకూడదు. సంతోషం అనే దాన్ని లక్ష్యంగా పెట్టుకోకూడదు. కానీ జరుగుతూ ఉంటాయి. ఒక పూట చక్కగా మనం అక్కడ రాళ్ల మీద ఇందాక కారులో దొల్లించుకుంటూ తీసుకొస్తుంటే నరకంగా అనిపించింది. తార్ రోడ్డు రాగానే అమ్మయ్య అని, అప్పుడు ఈ అమ్మయ్య అనే పదం ఎంతవరకు అంటే దాని నుంచి దీనికి బయటకు వచ్చామని. కానీ మళ్ళీ ఇక్కడ ఇంకోటి వెతుకుతుంది, ఇంకొక కష్టాన్నో నష్టాన్నో. మళ్ళీ అది అక్కడ మళ్ళీ కష్టాన్ని తీసుకుంటుంది, మళ్ళీ అక్కడ సుఖం లేదనిపిస్తుంది. అందుకని అది మారేదే, ఆ సుఖస్థితి మారుతూ ఉండేది తప్పితే సుఖము సంతోషము స్థిరమైనవి కావు. ఆనందం ఒక్కటే మన లక్ష్యం, మన స్వరూపం. మనిషి అంటే ఆనంద స్వరూపుడు. అందుకని ఆ ఆనందం మరి ఎలా పట్టుకోవాలని అంటే సాధన ద్వారా వెళితే, మూల స్థితికి వెళితే ఆత్మానంద స్వరూపుని. నేను ఆత్మానందం, నా స్థితి ఆత్మానందం, నేను ఆత్మానంద స్వరూపుని. ఇదే మన లక్ష్యం అవ్వాలి. అలాగ మనం ఈ ఆనందాన్ని ఆ రకంగా విశాలపరుచుకుంటే అది చక్కగా అది సృష్టి అంతా ఆనంద స్వరూపంగా ఉంటుంది. సృష్టిలో ప్రతిదీ మనకు ఆనందాన్ని ఇస్తుంది. మనం దానికి ఆనందాన్ని ఇవ్వగలం. మనలో ఆనందం ఉంది, అక్కడ ఆనందం ఉంది. కాబట్టి మనం ఒకరి నుంచి ఒకరు ఏం తీసుకోవాలి, ఏది పంచుకోవాలి అంటే ఆనందమే పంచుకోవాలి, ఆనందాన్ని స్థిరపరచుకోవాలి. నేను ఆనంద స్వరూపుని అనే భావనలో మనం ఏది ఎలా ఉన్నా ఆ ఇంద్రియాలకు లొంగకుండా ఉండటమే ఏకాంత స్థితి. ఏకాంత స్థితిలో ఆ ఆత్మ అవగాహన వస్తుంది, ఆత్మ సాక్షాత్కారం వస్తుంది. అక్కడే చిదానంద స్వరూపం అయిపోతాం, సచ్చిదానంద స్థితిలో ఉండగలుగుతాం. హరి ఓం గురుదేవ్, హరి ఓం సాయిరామ్, జయ గురుదత్త.